చూడను నా లైఫ్లో చూడలేదు. ఎందుకంటే ఇక్కడ ఒక 300 ఎక్స్ట్రా పే చేస్తున్నామంటే ఆ 300 బయట గరీబ్కి మనం ఒక ఫుడ్ ఇంప్లిమెంట్ చేస్తే బెస్ట్ అన్న ఆప్షన్ అంతే. ఈ టికెట్ల కోసం ఇప్పుడు చూడేదేముందండి, ఇంకో 15-30 డేస్ తర్వాత చూస్తాను, అదే మూవీ ఉంటుంది కదా తెలుసా. ఈ లోపల లేకపోతే థియేటర్ లేకపోతే మూవీ ఉండదా వేరే థియేటర్లో? ఇక్కడేం చూసేదే కదా. అంత పెట్టి టికెట్ రేట్ ఉందంటారు. నేను కొన్ని నా లైఫ్లో బ్లాక్లో టికెట్ ఉంది. బాగా భయంకరంగా బ్లాక్ అమ్ముతున్నారా? టూ మచ్. చాలా మీరు ఎంత కొనుక్కుందాం అనుకున్నారు, ఎంత అమ్ముతున్నారు? నేను ఎంత కొనుక్కోను. ఇక్కడ 100 అని బోర్డు పైన ఉంటే 100 ఇచ్చుకుంటాను, 200 ఉంటే 200 ఇచ్చుకుంటాను. అది 400 500 నా వల్ల కాదు, నేను కొనను, నేను చూడను కూడా. అయితే మొన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరు తట్టుకోలేరు అంటారు అంత రేట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎందుకు తట్టుకుంటాను? తట్టుకోలేరు కదా. యాక్చువల్లీ లో క్లాస్ మిడిల్ క్లాస్ ఎక్కువ ఇవ్వబడతారు. కొద్దిగా ఆలోచిస్తే అరే ఈ రోజు ఎందుకు మనకు ఈ మూవీ ఇంకో 1 వీక్ 2 వీక్స్ తర్వాత చూద్దాం అనుకుంటే అదే మూవీ చూస్తారు కదా. అప్పుడైనా ఈరోజు చూసినా అదే మూవీ, ఇంకా 2 వీక్స్ తర్వాత చూసినా అదే మూవీ. సంధ్య థియేటర్ దగ్గర అంతమంది వచ్చారు, క్రౌడ్ ఇన్సిడెంట్ గురించి దగ్గర థియేటర్ మేనేజ్మెంట్ మిస్ అయ్యారు. దాని తర్వాత వాళ్ళు ఇంటిమేషన్ కన్సల్ట్ పిఎస్కి ఇస్తే బెటర్ బాగుండేది. వాళ్ళు ఇవ్వలేదు కనుక అక్కడ థియేటర్లో ఒక స్త్రీ చనిపోయింది, ఒక అబ్బాయి హాస్పిటల్లో వాళ్ళకు కుమారుడు. అది చాలా చాలా అంటే ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు ఆమె తరఫున అల్లు అర్జున్ వచ్చి కూడా ₹1 సాయం చేసినా కానీ వేస్టే. ఆ చిన్న బాబుకు తల్లి రాదు కదా, ప్రాణం రాదు. ఓకే మీరు చెప్పింది, కానీ చిన్న బాబుకు తల్లి రాదు కదా, అవునా? అది ముందే అరేంజ్ చేసుకుని సెక్యూరిటీ పర్పస్గా మొత్తం అలర్ట్ ఉంటే. అంటే తప్పేవరిది? ఆ థియేటర్కి వచ్చిన అల్లు అర్జున్ గారిదా, థియేటర్ మేనేజ్మెంట్ది. అల్లు అర్జున్ తప్పు కాదు. మీరు వెళ్తున్నారు, నేను వెళ్తున్నా, కానీ మేనేజ్మెంట్ ఏముండాలి? అదే పబ్లిక్ వస్తారు, హీరో వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అలర్ట్గా ఉండాలి. వాళ్ళ సెక్యూరిటీ కానీ కన్సల్ట్ పోలీసులు కూడా అందరు ఉండాలి. మేనేజ్మెంటే ఫస్ట్ పిఎస్ కన్సల్ట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ చేయాలి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి ఈ ఫ్యాన్ షోలు అన్నింటినీ బ్యాన్ చేయాలనేటువంటి డిసిషన్ తీసుకుంది. ఇది నిజమే అంటారా? ఫ్యాన్ షోలు పెట్టకూడదు అంటారా? పెట్టకపోవడం బెస్టే. బెనిఫిట్ షోలు పెట్టకపోవడం బెటరే అంటారు. చూసేవాళ్ళు చూస్తుంటారు. పెడితే ఏముందంటే ఇలాగే తెలిసి తెలియని పబ్లిక్ ఎగబడి. అంటే ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఏం చేస్తే ఇలాంటి ఇష్యూస్ జరగవద్దు అనుకుంటే ఎలాంటి బెనిఫిట్ షోలు పెట్టద్దు, ఓపెన్గా పెట్టాలి. మీ అంతా మీరు టికెట్ తీసుకొని షో చూసుకొని వెళ్ళిపోండి. మార్నింగ్ షోలో 10ంటికి అట్లా పెడితే చాలు. 1 గంటకి 4ంటికి వద్దంటారా? 100%. బట్ అంటే క్రౌడ్ వచ్చేది హీరోస్ వస్తేనే కదా, సింగిల్ స్క్రీన్స్ దగ్గర. హీరోస్ వస్తుందంటే మేనేజ్మెంట్ మెయింటైన్ చేయాలి కదా. ఓకే, మేనేజ్మెంట్ ప్రాబ్లం అంటారు సమస్య. ఇప్పుడు సండే అంటే ఇప్పుడు ఏం చేయలేదు, బెనిఫిట్ షోస్ పెడుతున్నారు. ఇప్పుడు సినిమా అంటే అందరికీ సరదానే, అందరికీ ఇష్టమే. చిన్నపిల్లలతో ఫ్యామిలీస్ కూడా ఆ టైంలో సినిమాలకు రావడం కరెక్టేనా మరి? అంత పెట్టి టికెట్ పెట్టి అది అంటారంటే ప్రతి పబ్లిక్ పైన మనం కామెంట్ చేయొద్దు. వాళ్ళ నిర్ణయం వాళ్ళది, మీ నిర్ణయం మీది, నా నిర్ణయం నాది. ప్రతి ఒక్క పబ్లిక్ గురించి కామెంట్ చేయొద్దు, ఎవరి నిర్ణయం వాళ్ళు. సో ఇంత పబ్లిక్ వస్తారని తెలిసి కూడా థియేటర్ మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకోకపోవడం వాళ్ళు తప్పంటారు? తప్పు 100%. థియేటర్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ వాళ్ళది. వాళ్ళు కన్సల్ట్ ఇంటిమేషన్ ఇచ్చి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిన్న ఈ సంఘటన జరిగేది కాదు. మాట్లాడతాం.